స్వాగతం. మా ఇంట్లో బొమ్మల కొలువు చేశాము. జనరల్గా దసరా దీపావళిలో ఈ బొమ్మల కొలువు కార్యక్రమం చేస్తుంటారు. మా ఇంట్లో మా ఆవిడ గారు కృష్ణవేణి, మా కోడలు మనోజ్ఞ ఇద్దరు కలిసి బొమ్మల కొలువుని ప్రారంభించారు. మీకు ఆ విషయం అంతా మీకు చూపిస్తాను నేను. అందరికీ నమస్కారం. మా బొమ్మల కొలువుకి స్వాగతం. మా అత్తమ్మ చిన్నప్పటి నుంచి తన 10 years ఉన్నప్పటి నుంచి బొమ్మల కొలువు పెడుతూ ఉన్నారు. కాకపోతే ఈసారి మేము ఇద్దరం కలిసి ఇది చేసాము. అది చాలా సంతోషంగా ఉంది తనతో పాటు ఇది చేసినందుకు. ఇప్పుడు మా అత్తమ్మ మాట్లాడతారు వీటి గురించి. స్టార్టింగ్ అనేది లక్ష్మీ వారిని పెట్టి తనకు పూజ చేసిన తర్వాత ఈ బతుకమ్మ పెట్టి బతుకమ్మ ప్రోగ్రాం అనేది మనం ఏదైనా కానీ దేవుళ్ళకు పూజ చేస్తాం కనుక ఇక్కడ ఆ సందర్భం బట్టి మన లక్ష్మీదేవి పూజ, తర్వాత బతుకమ్మ ఆడడము, అందరూ సరదాగా కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ తర్వాత మనం పెళ్లి కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఫస్ట్ పసుపులు దంచుతాం కనుక ముత్తైదులు ఫస్ట్ కార్యక్రమం పసుపులు దంచడం పెట్టాము. తర్వాత పసుపు దంచిన తర్వాత మనం హల్దీ ఫంక్షన్ పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ పెళ్లి కూతురు అయ్యే ముందు మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నాము.
అందరూ మెహందీ ఫంక్షన్కి వచ్చి ఆ మెహందీ పెట్టుకొని మళ్ళీ పెళ్లి కూతురు లోపల కూడా ఎంజాయ్ చేస్తూ అది ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వాగతం పలుకుతూ అక్కడ ఈ బ్యాండ్ మేళాలు తర్వాత మళ్ళీ ఇద్దరు ముత్తైదులు వచ్చిన వాళ్ళకు గాజులు పువ్వులు అవి ఇస్తూ స్వాగతం పలుకుతున్నారు. ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఫస్ట్ కార్యక్రమం మన జీలకర్ర బెల్లం కనుక తొలి చూపులు, ఆ తొలి చూపు లోపల జీలకర్ర బెల్లం పెడతాము. తర్వాత తాలిబొట్టు కార్యక్రమం ఉంటుంది. ఆ తాలిబొట్టు కార్యక్రమం తర్వాత తలంబ్రాలు అనే కార్యక్రమం ఉంటుంది మన సాంప్రదాయం లోపల. ఈ తలంబ్రాలు అయిపోయినాక అందరూ వచ్చి కలుస్తారు. వచ్చిన బంధువులందరూ అక్కడ గణపతిని పెట్టి అందరూ చేస్తారు. కృతజ్ఞతలు మార్చుకుంటున్నారు వాళ్ళిద్దరు. తర్వాత మనకు సాధారణంగా డిన్నర్ అవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కనుక అందరూ వచ్చిన వరకు లంచ్ ఏర్పాటు చేశాము. ఆ తర్వాత అయినా ఒక 6 నెలలకు పాప గర్భవతి, అమ్మాయి గర్భవతి కూడా వల్ల శ్రీమంతం చేస్తాము. ఇక్కడ ఈ శ్రీమంతంగా అయిపోయిన తర్వాత 9వ నెలకు పాప పుట్టిన తర్వాత 3వ నెలలో మేము తొట్టెల నామకరణం పెట్టుకున్నాము. ఈ నామకరణం అనేది ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తాం. ఈ నామకరణం అనేది అయిపోయిన తర్వాత అందరు బంధువులు వచ్చి ఎంజాయ్ చేస్తారు. సరే వీళ్ళకు ఇల్లు అంటూ కావాలి, ఫ్యామిలీ అయింది కనుక వీళ్ళకు ఇల్లు అంటూ కావాలి కనుక ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఇద్దరు. ఆ ఇంట్లో అన్ని సమకూర్చుకున్నారు. వాళ్ళకు ఒక వంటిళ్ళని అన్ని తనకు ఏమి కావాల్సిన ప్రొవైజ్లను చేసుకున్నారు. అందులో స్థిరపడిపోయారు. తర్వాత వాళ్ళు ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్లో శివుని గుడి వెళ్ళాలనుకున్నాక అక్కడ శివుని గుడికి వెళ్ళాలంటూ చూపిస్తున్నాం. మేము ఫ్యామిలీతో సరదాగా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలనే కాన్సెప్ట్లో శివుని గుడికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ సరదాగా పార్క్ అని ఫారెస్ట్ అని అక్కడ అన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చేసినాక వాళ్ళకి ఇంటికి సంబంధించిన సరుకులు ఇవన్నీ కావాలి కనుక రైతు బజార్ అండి, వాళ్ళకు కావాల్సిన సరుకులు ఇక్కడ దొరుకుతాయి కనుక ఇక్కడ వచ్చి వాళ్ళ సరుకులు తీసేసుకొని వాళ్ళు పూర్వర్చుకుంటారు. అదే వాళ్ళ పక్కన వాళ్ళు పుట్టిన పెరిగిన ఊరు కనుక ఆ ఊర్లోకి వచ్చి వాళ్ళ బంధువులతో కలిసి ఆ గుడికి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ సరదాగా కొన్ని రోజులు ఉండేసి వాళ్ళు వెళ్తారు. ఇది మేము చేసుకున్న బొమ్మల కొలువు అండి. థ్యాంక్ యూ. Please do share, like and subscribe the channel.